ఒక డిటిసిపి లేఅవుట్లో లేదంటే హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్ కొనేటటువంటి కొనుగోలుదారుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, కన్సర్న్ డాక్యుమెంట్ రైటర్కి ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ రైటర్ ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దానిలో ఫస్ట్ పేజీలో సెల్లార్ ఉంటాడు, దాని తర్వాత బయ్యర్ ఉంటాడు, దాని తర్వాత సర్వే నెంబర్లతో కూడినటువంటి లేఅవుట్ డీటెయిల్స్ ఉంటాయి, దాని తర్వాత మీరు తీసుకోబోయే ప్లాట్కు సంబంధించిన వివరాలు ఉంటాయి, దాని తర్వాత మీ ప్లాట్ ఏ ప్రాజెక్టులో తీసుకుంటున్నారో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అప్రూవల్ లెటర్ నెంబర్సు, డేటు అవన్నీ ఉంటాయి. ఈ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో లాస్ట్లో షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్లో లేఅవుట్కు సంబంధించిన మీరు కొనుగోలు చేయబోయే ప్లాట్కి సంబంధించిన వివరాలు ఉంటాయి. ప్రతి ఒక్క బయ్యరు ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాత మీ కరెక్షన్స్ ఏమంటే వాళ్ళకి చెప్పిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.